గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు విద్యార్థి యువజన రాజకీయాల నుంచి వచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసి కోరుతా ఉన్నా. సభ ఏఐసిసి కార్యదర్శి సంతోష్ మీద పెద్దలు, ఈ నిరుద్యోగ సంఘర్షణ సభకు ఇటువంటి అయ్యో మిత్రులు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా పూర్వకంగా నమస్కారం చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ సభలో ప్రియాంక గాంధీ గారు యువతకు సంబంధించిన ఒక డిక్లరేషన్ ఇస్తారు. ఆ డిక్లరేషన్ తీసుకొని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి యువకుడు, ప్రతి విద్యార్థి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామాల పోయి భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అనేటువంటి మాట చెప్పాల్సిన అవసరం ఉందని మనం చెప్తా ఉన్నా. వాస్తవంగా తెలంగాణ ఉద్యోగ స్ఫూర్తి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలు మన నిరుద్యోగులకు రావాలని, మన ఆత్మగౌరవం పెరగాలని, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలని. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన జీవితాలు పేరు మీదకే పొయ్యిలు పడ్డట్టయినాయి. ఇలా ముఖ్యంగా యువత బాధ్యతున్నది. గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏ పెన్షనర్ అయితే ఇలా రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తులు పెద్ద మనుషులు, మన తల్లులందరూ కూడా, పెద్ద నాయనలందరూ కూడా వాళ్లకు చంద్రశేఖరరావు గారు ఒక భయం పెట్టిండు, టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే పెన్షన్ అవుతుందని. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కూడా పెన్షన్ పోదు, దానికంటే ₹1 ఎక్కువనే ఇస్తుందనే మాట చెప్తూనే పెన్షన్ తో పాటుగా మీ ఇంట్లో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకుడికి 30, 40, 50 వేల రూపాయల జీతం కూడా ఇస్తుంది. ఏదో ఉద్యోగాలు లేవని కాదు, బీట్సాల్ కమిటీ ఈ రాష్ట్రంలో 191,000 ఖాళీలు ఉన్నాయనేటువంటి వాస్తవిక ప్రభుత్వ ప్రకటన చేస్తే అనేక సందర్భాల లోపల శాసనసభల, శాసన మండలిలో దానికి ఒక షెడ్యూల్, క్యాలెండర్ పెట్టమని అడిగితే ఏ క్యాలెండర్ అయితే నిరుద్యోగ రిక్రూట్మెంట్ కు పెట్టలేదో ఆ రిక్రూట్మెంట్ క్యాలెండర్ ను కాంగ్రెస్ పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు, విద్యార్థికి ఒక పక్కా కమిట్మెంట్ ఇస్తుందనే మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నా. ఇలా దయచేసి వేదిక మీద సభకు వచ్చినామా, సభకైనమా అనే మాట కాదు. ఇలా దయచేసి ఏ విధంగా వరంగల్లో రైతు డిక్లరేషన్ గ్రామాలు తీసుకుపోయి రైతులకి ఇలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పగలిగినామో, అదేవిధంగా ఇలా ఈ యువత డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్ కూడా గ్రామాలను తీసుకుపోయి ప్రియాంక గాంధీ గారు చెప్పేటువంటి మాటలు అటు యువకులకు, నిరుద్యోగులకు, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి మనం కన్విన్స్ చేసే బాధ్యత ముఖ్యంగా యువకుల మీద ఉందనే మాట మనం చేస్తూ, మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు, రేపు ఈ రాష్ట్రంలో పుట్టే బిడ్డ ₹1,00,000 పైన అప్పుతో పుట్టే పడుతున్నది. తెలంగాణ విభజన జరిగినాడు 60,000 కోట్ల అప్పుంటే ఇలా 5 లక్షల కోట్ల అప్పు దాటింది. ఉన్నా ఇంకొక రకంగా మరి ప్రశ్నించేటువంటి మీడియా మీద ఉక్కు పాదం మోపుతా ఉన్నారు. నిన్నటికి నిన్న హెచ్ఎం టీవీకి సంబంధించి ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారమే దళిత బంధువుల అవగతలు జరిగినంటే ఎస్సీ శాసనసభ్యుడితోటి అట్రాసిటీ కేసు పెట్టించారు. మొన్న సెక్రటేరియట్ ప్రారంభమైతే ఆయన ఇంట్లో సత్యనారాయణ అవుతాం అన్నట్టుగా మీడియాకు వివక్షపూరితంగా ఏ తెలంగాణ కోసం కొట్లాడిన మీడియా ఉందో అది V6 కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, అనేక సందర్భాల్లో వాళ్ళను నిషేధించబడినటువంటి పరిస్థితి. దయచేసి ఇవాళ ఒకటే మాట, ఈ మీటింగ్ స్ఫూర్తిని గ్రామానికి చెప్పేమని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ నాయకులకు ధన్యవాదాలు చెప్తూ జై కాంగ్రెస్.